ప్రాచీన కాలంలో వాస్తుశాస్త్రం ఎలా ఉండేది? దాంట్లో ఏ విషయాలు ఉండేయి? బ్రాడ్ కేటగరీస్ ఏంటి తెలుసుకోవాలంటే, మనకి అది ముఖ్యంగా 4 కేటగరీస్‌గా ఉండేది ప్రాచీన కాలం వాస్తు. అదేమిటంటే మైమతం ప్రకారం మైమతం ఏమంటుందంటే, భూమి ప్రాసాద యాన శయనించ చతుర్విధం అనేసి అంటది వాస్తు. వాస్తు శాస్త్రం, శిల్ప విద్య, శిల్పకళ అనొచ్చు, మీరు వాస్తు విద్య అనండి. ఇందులో 4 రకాలని చెప్తుంది. భూమి ప్రాసాద యాన శయనించ చతుర్వేదం అని చెప్తుంది. మైమతం ఒక ప్రాచీన గ్రంథం. ఇందాక చెప్పాను మీ పేరు. అలా ఇంకోటి మీకు మానసారణ గ్రంథం ఉంది, ప్రాచీన గ్రంథమే. అదేమిటంటే ధర హార్మ్యాది యానంచ పర్యంకాది చతుర్వేదం అని చెప్తుంది. రెండిట్లో విషయం అదే. ఏంటంటే 4 భాగాలని చెప్తుంది. ప్రాచీన కాలంలో వాస్తు 4 భాగాలని చెప్తున్నారు. అది ఏమిటంటే మొదటిది భూమి, అంటే గ్రౌండ్, భూమి, మన భూమి. రెండోది దానిపైన నిర్మించే భవనాలు, కట్టడాలు వస్తాయి. రెండోది బిల్డింగ్స్, ప్రాసాదం, టెంపుల్ కావచ్చు, గృహం కావచ్చు, రాజభవనం కావచ్చు, ఇంకోటి కోట కావచ్చు, ఏదైనప్పటికీ భూమి మీద నిర్మించింది ఏదైనా సరే ప్రాసాదం అంటారు, కట్టడం అంటారు, మందిరం అంటారు. ఇవన్నీ కూడా రెండో భాగం. మూడోది కన్వేయన్స్, అంటే యాన అంటే ప్రయాణానికి సంబంధించిన వస్తువులని అర్థం. ప్రయాణానికి సంబంధించిన విషయాలు, ప్రయాణానికి ఉపయోగించే రథాలు కానీ, పల్లకీలు కానీ, ఇంకోటి డోలి అని ఇంకా రకరకాల పేర్లతో ఏ వస్తువు అయినప్పటికీ ఇంకా ప్రయాణానికి వాడే ప్రతి సాధనం కూడా ఈ వాస్తు విద్యలోకే వస్తుంది. అలాగే నాలుగోది లాస్ట్ది శయనం అంటారు. శయనం అంటే పడక సంబంధించిన అర్థం. కూర్చోవడం కానీ, సోఫాలు, కుర్చీలు కానీ, మంచాలు కానీ, మన పిల్లల ఉయ్యాలు కానీ, రాజసింహాసనాలు కానీ, ఇవన్నీ కూడా శయన కేటగిరీలోకి వస్తాయి. ఇవి కూడా మన వాస్తు విద్యలోనే ఉండేవి ప్రాచీన కాలంలో. 4 విధాలుగా మనకు వాస్తు ఉందని చెప్పి అన్ని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఇవాళ మీకు ఈ రోజుల్లో ఇప్పుడు మన గృహవాస్తు అని చెప్తున్నాం, టెంపుల్ వాస్తు వేరు కనిపిస్తుంది, కానీ ప్రాచీన కాలం 4 కలిసి ఉండేవి. వీళ్ళు ఒకే రకమైన కేటగిరీ మనుషులు వీటిని చేసేవారు. అయితే ముఖ్యంగా బిల్డింగ్స్ అంటే మీకు భూమి అని అనుకున్న మొదటిది. రెండవది బిల్డింగ్స్ అన్నాం కాబట్టి బిల్డింగ్స్లో ఏమొస్తాయంటే రిలీజియస్ బిల్డింగ్స్ కానీ, రెసిడెన్షియల్ బిల్డింగ్, మిలిటరీ బిల్డింగ్స్ చెప్పినట్టు వాటికి సంబంధించి అన్నీ కూడా ఈ ప్రసాదాల్లోకి వస్తాయి. అలాగే టౌన్ ప్లానింగ్ కూడా వస్తుంది. ప్రాచీన వాస్తులో టౌన్ ప్లానింగ్, విలేజ్ ప్లానింగ్, విలేజ్ లేఅవుట్, గ్రామ లేఅవుట్ కానీ, నగర లేఅవుట్ కానీ, ఒక కోట లేఅవుట్ కానీ, ఇంకా ఏది చేయాలి, ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఒక మార్కెట్ ప్లేస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, రోడ్స్ వేయాలన్నా కూడా, గోపురాలు కట్టాలన్నా, ఆర్చ్ కట్టాలన్నా, లేదంటే వాపి కూపు తటాకం అంటారు, మన దిగుడు బాగా నుయ్యి కానీ, చెరువు కానీ, అలాగే ఎక్కడైనా కొండకు మెట్లు కట్టాలన్నా కూడా ఈ వాస్తు పరిధిలోకి వస్తాయి. అన్నీ కూడా వాస్తులోనే ఉంటాయి. వాస్తు సిద్ధాంతాలు చేసేవారు వాటిని. అలాగే ఫర్నిచర్ వచ్చేసరికి మీకు మంచాలు, నేను చెప్పిన టేబుల్, కుర్చీలు, కిరీటాలు, వాళ్ళ రాజుల సింహాసనాలు, కబోర్డ్స్, బాస్కెట్స్ అన్నీ ఇందులోకి వచ్చాయి. అలా ఏ వస్తువు చేసినా అది. అలాగే మీకు కన్వీనియన్స్ వాహనాలు వచ్చేటప్పటికి మీకు ల్యాంప్ పోస్ట్స్, మన వీధి దీపాలు లాంటివి కానీ, తర్వాత ఇంకా అన్ని ఎనీథింగ్, డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, మనకి అలంకార వస్తువులు కూడా ఈ వాస్తులోనే ఉండేవి ప్రాచీన కాలంలో. వీళ్ళని ఏమని పిలిచేవారు, వాస్తు చెప్పేవాళ్ళు ఏమని పిలిచేవారు ప్రాచీన కాలంలో? వాళ్ళని 4 రకాల 4 పేర్లు ఉండేవాళ్ళు, నలుగురు ఉండేవారు ప్రాచీన కాలంలో వాస్తు చెప్పేవాళ్ళు. ఆయన మొదటి వ్యక్తి స్థపతి అని పిలిచేవారు ప్రాచీన కాలంలో. స్థపతి అంటే ఆర్కిటెక్ట్ అనొచ్చు ఈ రోజుల్లో. స్థపతి లేదా ఇంజనీర్ అనొచ్చు, సివిల్ ఇంజనీర్ అనొచ్చు, ఆర్కిటెక్ట్ అనొచ్చు. మెయిన్ పర్సన్, ఆచార్య స్థాయి మనిషి ఆయన, స్థపతి అన్న ఆయన అందరికంటే పెద్ద వ్యక్తి. ప్రసిద్ధ దేశానికి చెందినవాడు అయి ఉండాలి. ఆయన కొన్ని లక్షణాలు చెప్పారు. స్థపతి అంటే ఎలా ఉండాలి, ఆయన ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటని చెప్పారు ప్రాచీన కాలంలో, డిస్క్రైబ్ చేశారు. స్థపతి అనేస్తే ఎవరైనా స్థపతి అవటం లేదు, ఆయన కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్కిటెక్ట్ అవ్వాలంటే ఆర్కిటెక్ట్ చదివి ఉండాలి, లేదా సివిల్ ఇంజనీర్ చదివి ఉండాలి కదా. అట్లా ఆ రోజుల్లో స్థపతికి కొన్ని లక్షణాలు చెప్పారు. ఆయన మంచి దేశానికి చెందినవాడు అయి ఉండాలి, ఉన్నతమైన కుటుంబంలో చెందినవాడు అయి ఉండాలి, మంచి లక్షణాలు కలవాడు అయి ఉండాలి, భవన నిర్మాణం తెలిసినవాడు అయి ఉండాలి, అలా మీకు అవలక్షణాలు లేకుండా ఉండాలి, ధార్మికుడై ఉండాలి, దయాళు, న్యాయమైన వ్యక్తి అయి ఉండాలి, గణితం తెలిసిన వాడై ఉండాలి, పురాణాలు తెలిసిన వాడై ఉండాలి, సత్యవాదై ఉండాలి, జితేంద్రియ అని చెప్పారు, చిత్రజ్ఞ, సర్వదేశజ్ఞ, ఉదారత కలిగిన వాడు, అత్యాశ లేనివాడు, అరోగి, శ్రద్ధ కలిగిన వ్యక్తి, సప్తవ్యసనం లేనివాడు, ఇలా మంచి పేరు ఉన్న వ్యక్తిని, దృఢబుద్ధి కలిగిన వ్యక్తి, వాస్తు శాస్త్రమైన సముద్రం దాటిన వాడై ఉండాలని చెప్పారు. స్థపతికి ఉండాల్సిన లక్షణాలు అయ్యి. స్థపతి మెయిన్ పర్సన్ అన్నమాట. మీకు ఏ వాస్తుపరంగా ఏది చేయాలన్నా కూడా స్థపతి ఆధ్వర్యంలో జరిగాయి. ఆయన తర్వాత ఉండే వ్యక్తి నెక్స్ట్ పర్సన్ సూత్రగ్రాహి అని పిలిచేవారు ఆయన్ని. సూత్రగ్రాహి అంటే ఇతను స్థపతి కుమారుడు కావచ్చు, లేదా స్థపతి శిష్యుడు కావచ్చు. ఇతను కూడా స్థపతి దిశానిర్దేశం మీద పాటిస్తాడు, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాడు. అన్ని స్థాపత్యానికి సంబంధించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఇతను సూత్రగ్రాహి. అంటే కొలతల విషయంలో కానీ, కొలతలు, రజ్జు, దండ, ఎత్తు కొలతలు అంటే మీకు రజ్జు అంటే తాడు, టేప్ అని అర్థం, దండం అంటే స్కేలు,
అలా కొలతల విషయాన్ని బాగా తెలిసిన వ్యక్తి అనొచ్చు. ఇతను సూపర్వైజర్ అనొచ్చు మనం ఆధునిక కాలంలో. ఇతను స్థపతి తర్వాత వ్యక్తి సూత్రగ్రాహి. అలాగే తర్వాత మూడో వ్యక్తి తక్షకుడు. తక్షక అని పిలిచేవారు. తక్షకుడు అంటే ఏదన్నా ఒక షేప్ లేని రాయి ఇస్తే దానికి ఒక షేప్ తీసుకొస్తాడు. అలాగే ఒక చెక్క ఇస్తే దానికి ఒక షేప్ పట్టుకొచ్చే వ్యక్తిని తక్షకుడు అంటారు. దాన్ని చెక్కడం వల్ల గానీ, ఇంకో రకం గానీ, పెద్దవాటిని చిన్నగా ముక్కలుగా చేయటం గానీ, ఇలాంటివి చేసేవాడు తక్షకుడు. అలా చేసే వ్యక్తి తక్షకుడు అని మూడో వ్యక్తి. అలాగే నాలుగో వ్యక్తి వర్తకి అని పిలిచేవారు. వర్తకి అంటే తాపీ పనివాడు, తాపీ పని తెలిసినవాడు, సద్గుణ సంతుడు, సమర్థుడు, తన వృత్తి పని తెలిసినవాడు. అలాగే మీకు బిగించుట, సూత్రరాహి ఆజ్ఞతో పనిచేస్తాడు ఇతను. అలాగే ఇతను మీకు ఇంటి పని విషయాలన్నీ తెలిసిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా ప్రతిభ, దయ, ఉత్సాహం కలిగి స్థపతి మీద అపారమైన విశ్వాస, గౌరవం కలిగి, స్థపతి అంటే మనిషి రూపంలో ఉన్న విశ్వకర్మను భావించి ఎంత గౌరవంగా పనిచేస్తారంట. అలా ఈ 4 రకాల మనుషులు ప్రాచీన కాలంలో మనకు ఉండేవారు. ఈ నలుగురు ఆధ్వర్యంలో మనకి ఎటువంటి వాస్తు పనైనా జరిగేదనమాట మన ప్రాచీన కాలంలో. అయితే అసలు ప్రాచీన కాలం వాస్తు ఇన్ని చెప్పారు. ఇందులో ఏమన్నా గొప్పతనం ఏంటి స్పెషాలిటీ అంటే హైలైట్స్ కొంచెం చెప్పాల్సొస్తే ప్రాచీన వాస్తు శాస్త్రంలో సైట్ ప్లాన్స్ 32 రకాలు ఉపయోగించారు వాళ్ళు. సైట్ ప్లాన్ అంటే ఒక లేఅవుట్ అవి. మీరు ఇల్లు కట్టాలంటే చిన్న ఇల్లు కట్టే ఒక డిజైన్ ఉంటుంది. కోట కట్టాలంటే ఒక డిజైన్ ఉంటుంది. అలాగే టెంపుల్ కట్టే ఒక డిజైన్. అలాంటి డిజైన్స్ 32 డిజైన్స్ ఉపయోగించారు వాళ్ళు ఆ రోజుల్లో. అలాగే విలేజ్ స్కీమ్స్, గ్రామ నిర్మాణం 8 రకాల గ్రామాలు నిర్మించేవారు. 8 గ్రామాలు. అలాగే టౌన్స్, నగరాలు, పురం అని చెప్పేసి 8 రకాల నగరాల నిర్మాణానికి సంబంధించిన లేఅవుట్స్ చేసేవారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నగరాలు లేఅవుట్స్ చేసేవారు. అలాగే కోటలు 15 రకాల కోటలు నిర్మాణం చేసేవారు. అవి కాకుండా 12 అంతస్తులు, 1 నుంచి 12 అంతస్తుల భవనాల వరకు నిర్మించారు. వాటిలో అనేక డిజైన్స్, వెరైటీస్. అలాగే మీకు గోపురాలు, పూర్వం రోజుల్లో గ్రామం చుట్టూ గోడ ఉండేది. గోడ బయట ఒక కందకం ఉండేది. గ్రామం లోపల లేఅవుట్. ఆ గోడ గోపురాలు ఉన్నాయి. గేట్లు గోపురాలు, అలాగే టెంపుల్స్ గోపురాలు ఉంటాయి మనకి. ఆ గోపురాల్లో 15 రకాలు, అవి 1 నుంచి 16 అంతస్తుల గోపురాలు కూడా నిర్మించేవారు ప్రాచీన కాలం. అలాగే మండపం అంటారు, పెవిలియన్ అంటారు మండపం అని. వేయికాళ్ళ మండపం వినుంటాం. వేయికాళ్ళ మండపాలు. అలాగే మీరు తమిళనాడు చూస్తే ఎన్నో టెంపుల్స్, ఎన్నో మండపాలు అన్నీ కనిపిస్తుంటాయి మనకు. తమిళనాడు, కర్ణాటక, సౌత్ ఇండియా చూస్తే వాటిలో 100 రకాల గురించి చెప్పారు. 100 రకాలైన మండపాలు, గుడిలో కట్టే, ఇంట్లో ఇళ్లలో కట్టే రకరకాల మండపాల గురించి. అలాగే అంతస్తుల భవనాలను నిర్మించారు ఆ రోజుల్లో. అందులో 6 రకాలు నిర్మించారు. ఒక్కొక్క దాంట్లో అనేక రకాల వెరైటీస్, 12 అంతస్తుల వరకు భవనాల నిర్మాణం గురించి చెప్పారు. అలాగే రాజభవనాల్లో 9 రకాలు, 9 వెరైటీస్ మళ్ళీ ఒక దాంట్లో. అలాగే మీకు రథం వచ్చేసరికి 7 రకాల రథాలు చెప్పారు. యుద్ధానికి వాడే రథాలు వేరు, దేవుని ఊరేగింపు వాడే రథాలు వేరు. వాటిలో 5 రకాల స్టైల్స్, సెవరల్ వెరైటీస్. వాటిలో 9 అంతస్తుల వరకు మనకి రథాల గురించి చెప్పారు. వాళ్ళు చేశారు ఆ రోజుల్లో, ప్రాచీన గ్రంథాలు చెప్పారు. ఇందుకే అసలు ప్రాచీన కాలంలో ఎవరండి వాళ్ళ మహర్షులు అని ఒక సందేహం కలగవచ్చు. ఎవరు ఆ రోజుల్లో ఎవరు వాస్తు చెప్పిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే మత్స్య పురాణంలో మీకు 18 మంది మహర్షుల పేర్లు చెప్తుంది. అది మహర్షులు, స్థపతులు ఆ రోజుల్లో, ఆచార్యులు, వాస్తు చెప్పిన వాళ్ళు, వాస్తు ప్రచారం చేసిన వాళ్ళని చెప్పొచ్చు. వాళ్ళు భృగు, అత్రి, వశిష్ఠ, వశ్యకర్మ, మయ, నారద, నగ్నజిత్, విశాలాక్ష, పురంధర, బ్రహ్మ కుమార, నందీశ, శౌనక, గర్గ, వాసుదేవ, అనిరుద్ధ, శుక్ర, బృహస్పతి, ఇలా 18 పేర్లు చెప్పారు మత్స్యపురాణం. ఈ 18 మంది ఆచార్యులు వాస్తుశాస్త్ర ప్రవక్తకులు అని చెప్పేసి ఆ రోజుల్లో గ్రామస్తులు చెప్పారు. అలాగే మీకు మానసార వచ్చేసరికి, మానసార కూడా మీకు ఇందా చెప్పాను, ఒక 6 శతాబ్దాల గ్రంథం. అది దక్షిణ కర్ణాటక ప్రాంతానికి చెందింది. అందులో కూడా 32 మంది ఆచార్యుల పేర్లు చెప్పారు. వాస్తుశాస్త్ర ప్రవక్తకులు 32 మంది పేర్లు చెప్పారు. అందులో 32 మంది మొదటి విశ్వకర్మ, విశ్వేశ, విశ్వసార, ప్రబోధక, వృత్త, మయ, త్రష్టర్, మను, నల, నానవిద్, మానకల్ప, మానసార, మానబోధ, ప్రస్తార, విశ్వబోధ, నయ, ఆదిసార, విశాల, విశ్వకాశ్యప, వాస్తుబోధ, మహాతంత్ర, వాస్తు విద్యాపతి, పరాశరీక, కాలయూప, చైత్య, చిత్రక, అవార్య, సాధకసార, సమిత, భాను, ఇంద్ర, లోకజ్ఞ, సౌర, ఇలా 32 పేర్లు అందులో చెప్పడం జరిగింది. ఇది ప్రాచీన కాలంలో మనకి వాస్తు ప్రవక్తకుల పేర్లు ఇవి. అయితే అసలు ఇందులో ఇంకా బ్రాంచ్లు ఏమైనా ఉన్నాయంటే, మోడర్న్గా వచ్చేసరికి మనకి ప్రాచీన కాలం 4 భాగాలని చెప్పుకున్నాం. తర్వాత కాలక్రమేణా అవి అనేక భాగాలు విడిపోయినాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ వేరైంది, గృహవాస్తు వేరైంది. ఇప్పుడు మోడర్న్ డేస్లో మనం శిల్పశాస్త్రం అంటే ఒకటి, గృహవాస్తుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా దేవాలయాలు నిర్మించేవాళ్ళు
వేరే ఉన్నారు. దేవశిల్పం అంటున్నారు, గృహవాస్తు అనేసి మానవ శిల్పం అంటున్నారు. అలా మీకు టౌన్ ప్లానింగ్ అయితే ఇప్పుడు మన ఆధ్వర్యంలో జరగట్లేదు. ఇంజినీర్లు చేసుకుంటున్నారు, గవర్నమెంట్ చేసుకుంటున్నారు, ప్రైవేట్ టీమ్స్. మనకు ముఖ్యంగా గృహవాస్తు దేవాలయానికి వచ్చేసరికి మనకి ప్రాచీన శాస్త్రం ఫాలో అయ్యి చాలామంది పాటిస్తున్నారు.